వెల్కమ్ టు పవర్ ఫైట్. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గమే కాదు, అంతకు మించి ఓ ఎమోషన్. ఎన్టీఆర్ తో అనుబంధం కనిపిస్తుంది, బీసీ ఓటర్ల ఐక్యత వినిపిస్తుంది. ఏపీలో వీఐపీ నియోజకవర్గాల్లో హిందూపురం ఒకటి. హ్యాట్రిక్ కోసం బాలయ్య ప్రయత్నాలు చేస్తుంటే సైకిల్ను చిత్తు చేయాలని వైసీపీ పావులు కదుపుతోంది. దీపిక అనే మహిళా అభ్యర్థిని బరిలోకి దింపుతోంది. టీడీపీ ఆవిర్భావం నుంచి హిందూపురంలో ఓటమి తెలియదు. గత ఎన్నికల్లో హిందూపురం పార్లమెంటును, ఆ పార్లమెంటు పరిధిలోని 6 అసెంబ్లీలను గెలుచుకున్న వైసీపీ హిందూపురం అసెంబ్లీని మాత్రం టచ్ చేయలేకపోయింది. మరి చరిత్ర మారుతుందా? సైకిల్కు షాక్ తగులుతుందా? దీపిక కొత్త హిస్టరీ క్రియేట్ చేయబోతున్నారా? ఓటర్ల మాట ఏంటి? బీసీలు ఎటువైపు ఉన్నారు? హిందూపురం పవర్ ఫైట్లో ఈసారి విన్నర్ ఎవరు? డైల్ న్యూస్ ఎక్స్క్లూజివ్ అనాలిసిస్. వైనాట్ 175 అంటున్న వైసీపీ రాష్ట్రంలో ప్రముఖులు పోటీ చేసే కొన్ని నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో టీడీపీకి కంచుకోటలైన కుప్పం, టెక్కలతో పాటు హిందూపురం కూడా ఉంది. హిందూపురంలో టీడీపీ పుట్టినప్పటి నుంచి ఎదురేలేదు. ఎవరు పోటీ చేసినా 4 దశాబ్దాలుగా టీడీపీ అభ్యర్థులదే విజయం. అందుకే ఈసారి బాలకృష్ణను ఓడించాలని జగన్ పగడ్బందీగా వ్యూహాలు అమలు చేస్తున్నారు. హిందూపురం అంటే గుర్తొచ్చేది ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. మొదటి నుంచి టీడీపీకి కంచుకోట. ఇక్కడ అభ్యర్థులు ఎవరు అని చూడరు, సింబల్ మాత్రమే చూస్తారని టాక్. హిందూపురంలో నందమూరి ఫ్యామిలీని ప్రజలు వరుసగా గెలిపిస్తున్నారు. వీళ్లే 6 సార్లు విజయం సాధించారు. 1983లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో మొదలైన జైత్రయాత్ర ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉంది. 1952లో హిందూపురం నియోజకవర్గం ఏర్పాటయ్యాక ఇప్పటిదాకా 17 సార్లు ఎన్నికలు జరిగాయి. ఇందులో టీడీపీ 10 సార్లు, కాంగ్రెస్ 5, ఇండిపెండెంట్లు 2 సార్లు గెలిచారు. 2014లో తొలిసారి నందమూరి బాలకృష్ణ పోటీ చేసి విజయం సాధించారు. 2019లోనూ గెలిచారు. రాష్ట్రం అంతా వైసీపీ వేవ్ ఉన్నా హిందూపురంలో బాలయ్యకు తిరుగులేదు. అందుకు ఈసారి ఆయన్ని ఇంటికి పంపాలని పట్టుదలతో వైసీపీ ఉంది. హిందూపురం నియోజకవర్గం కర్ణాటకకు సరిహద్దుల్లో ఉంది. 2.5 లక్షల మంది ఓటర్ల వరకు ఉన్నారు. లేపాక్షి, చిలమత్తూరు, హిందూపురం గ్రామీణం, హిందూపురం పట్టణం ఈ అసెంబ్లీ పరిధిలో ఉన్నాయి. ఇక్కడ ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. పరిశ్రమలు, చేనేత పరిశ్రమ హిందూపురంలో సౌత్ ఇండియాలోనే అతిపెద్ద మల్బరీ విక్రయ కేంద్రం. మిర్చి, చింతపండు మార్కెట్లున్నాయి. లేపాక్షి ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది. హిందూపురం చుట్టూ ఐరన్, సోప్స్, స్పిన్నింగ్ మిల్స్ ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. కొన్ని వేల మంది ఉపాధి పొందుతూ ఉంటారు. కానీ ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ లేదు. ఇప్పటికీ హిందూపురంలో తాగునీటికి ఇబ్బంది పడుతూనే ఉన్నారు. హిందూపురంలో ఓటర్లు 2,46,000 మంది. ఎక్కువగా బోయలు 45,000 మంది, మైనార్టీలు 44,000 మంది, ఎస్సీలు దాదాపు 25,000, ఇక కురుబ 24,000 మంది ఉన్నారు. 1983 నుంచి ఈ నియోజకవర్గంలో టీడీపీ జెండా ఎగురుతూనే ఉంది. 2019 ఎన్నికల్లో బాలకృష్ణను ఓడించేందుకు వైసీపీ అభ్యర్థిని మార్చింది. మైనార్టీ అభ్యర్థిని దించిన బాలయ్యే గెలిచారు. ఇప్పుడు ముచ్చటగా 3వసారి విజయంతో హ్యాట్రిక్ కొట్టాలని బాలకృష్ణ కసితో ఉన్నారు. స్థానిక వైసీపీలో అంతర్గత విభేదాల వల్లే టీడీపీ గెలుస్తోందని గుర్తించింది. పార్టీలో గొడవలేం లేకుండా చూడాలని అప్పటి ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ ఇక్బాల్ను ఆదేశించారు జగన్. అయినా సొంత పార్టీ నేతల్ని చంపుకునేదాకా వెళ్ళింది. చౌళూరు రామకృష్ణారెడ్డి హత్యకు ఆధిపత్య పోరే కారణమని వైసీపీ ప్లాన్ మార్చింది. హిందూపురం ఇన్ఛార్జిగా ఇక్బాల్ను తప్పించి నారాయణ దీపికను నియమించింది. బాలయ్యపై మహిళా అభ్యర్థిని దించితే ఫలితం ఉంటుందని వైసీపీ ఆలోచిస్తోంది. ఈ టికెట్ కోసం నవీన్ నిశ్చల్, ఎమ్మెల్సీ ఇక్బాల్, చౌళూరు రామకృష్ణారెడ్డి ఎంత ప్రయత్నించినా దీపికకే టికెట్ ఖరారు చేసింది. అసమ్మతి వర్గాలను మంత్రి పెద్దిరెడ్డి బుజ్జగించారు. ఎన్నికల నాటికి ఎలా మలుపు తిరుగుతుంది అనేది మాత్రం తెలియదు. టీడీపీ, వైసీపీ అభ్యర్థుల బలాబలాలు చూస్తే ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టారు. గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి 1,99 కోట్లతో పైప్ లైన్తో తాగునీరు తెచ్చారు. జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ను 350 పడకలు చేయించారు. చిన్నారుల కోసం శిశు సంక్షేమ హాస్పిటల్, డయాబెటిక్ పేషెంట్లకు ప్రత్యేక వార్డు పెట్టారు. కరోనా టైంలో లక్షల రూపాయలతో పరికరాలు, మందుల్ని సొంత ఖర్చుతో అందించారు బాలకృష్ణ. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యానికి సొంత ఖర్చులతో మొబైల్ బస్ ఏర్పాటు చేసి డాక్టర్లు, నర్సులను అందుబాటులో ఉంచారు. ప్రభుత్వ స్కూళ్లకి సొంత డబ్బుతో కంప్యూటర్లు అందించారు. బాలకృష్ణ ఓవైపు సినిమాలు, ఇంకోవైపు రాజకీయాలు అంటూ 2 పడవలపై కాళ్లు పెట్టారన్న ఆరోపణలున్నాయి.
రాజకీయాల్లో గెస్ట్ రోల్, మూవీస్లో ఫుల్ టైం రోల్ ప్లే చేస్తున్నారని అంటారు. 2-3 నెలలకోసారి హిందూపురం వస్తూ ఉంటారు బాలయ్య. హిందూపురంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు బాలకృష్ణ. హిందూపురానికి స్వర్గీయ ఎన్టీఆర్ పేరు పెడతామన్నారు. రెండోసారి బాలయ్య గెలిచినా వైసీపీ ప్రభుత్వం వల్ల చాలా పనులు చేయలేకపోయారని టీడీపీ నేతలు చెబుతున్నారు. వైసీపీ అభ్యర్థి కురుబ దీపిక బ్యాక్గ్రౌండ్ చూస్తే మొన్నటి వరకు దీపిక సింగిల్ గానే కనిపించారు. ఇప్పుడు పూర్తి స్థాయి నాయకత్వంతో ఉన్నారు. బాలకృష్ణను ఎదుర్కోవడం కష్టమైనా వైసీపీలో గ్రూపులు ఏకమవడంతో దీపిక బలం పెరిగింది. అందుకే వైసీపీ అభ్యర్థి దీపిక బాలయ్య నాన్ లోకల్ అనే స్లోగన్తో జనంలోకి వెళుతున్నారు. నవీన్ నిశ్చల్కు జిల్లా వైసీపీ అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడంతో పార్టీ శ్రేణులు యాక్టివ్ అయ్యారు. వైసీపీ నేతలంతా బయట కలిసి ఉన్నట్టు కనిపించినా అంతర్గతంగా ఒకరంటే ఒకరికి పడని పరిస్థితి ఉంది. అందరూ దీపికకు సహకరిస్తే గెలుస్తుందని పార్టీ శ్రేణులు నమ్ముతున్నాయి. ఈసారి హిందూపురం గడ్డపై టీడీపీ జెండా పీకేస్తారా లేదా బాలయ్య హ్యాట్రిక్ జెండా ఎగరేస్తారా అన్నది చూడాలి.